అందరు పార్లమెంట్ లెక్తారు అందరు పార్లమెంట్ లెక్తారు మీరు ఆఫీసర్ అంతా పార్లమెంట్ పోతారు తమాషా చేయకండి కూర్చోండి ఎందుకు తీసుకోపోతారు పోదామన్నారు ఆపిరు ఆగినాం మీరే ఆపిరు చేస్తున్నారు ప్రశాంతంగా కలెక్టర్ ఆఫీస్ అని చెప్తాడు ముఖ్యమంత్రి గారికి లొల్లి కావాలి అంతే ముఖ్యమంత్రి గారు పంచాయతీ పెట్టుకునే రోజు అంతా కూర్చోండి కూర్చోండి దొంగల రాజ్యం దోపిడి రాజ్యం నశించాలి దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. ఇంటర్నెట్లు బంద్ చేసి లైట్లు బంద్ చేసి ఊళ్ళల్లో ఏంటి వ్యవహారం? ల్యాండ్ ఆర్డర్ లేదు రాష్ట్రంలో. ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చాలా కాలే ముఖ్యమంత్రికి. హోమ్ మినిస్టర్ దగ్గరనే పెట్టుకున్నాడు. ఇంకా తన సొంత నియోజకవర్గంలో ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోయింది. ఇక్కడేమో మేము పెళ్లిళ్ళకి పోవద్దు, మా కార్యకర్తల పెళ్లిళ్ళు ఉన్నాయి, పెళ్లిళ్ళకి పోవద్దు అంటే ఎట్లా? మీరు ఖచ్చితంగా పోతాం కదా, ఎట్లా పోకుండా ఉంటాం? పెళ్లిళ్ళకి పోతాం, అలా పెళ్లిళ్ళకి కూడా పోతాం. ఇది ఎక్కడ నేతృత్వమయ్యా నాకు అర్థం కాదు. ఎంపీగా నా కార్యకర్తల పెళ్లి పిలుస్తుంటే పెళ్లికి పోతుంటే ఎట్లా? 144 సెక్షన్ పెళ్లి చేసుకోవద్దని చెప్పిన ఏమనేది? పెళ్లిళ్ళు చేయొద్దని 144 సెక్షన్ ఉంది, పెళ్లి కాడికి ఎవరు పోతుందని చెప్తున్నా? కరెక్ట్ కాదు కదా. చేస్తామే ల్యాండ్ ఆర్డర్ని బ్రేక్ చేసే పని మేము ఏం చేస్తాం? కలెక్టర్ ఏమని కూడా 144 సెక్షన్ ఉందంట. అపాయింట్మెంట్ తీసుకున్నారు కదా సార్, కలెక్టర్ గారు రమ్మన్న ఛాంబర్లు ఉన్నారన్న, ఒకసారి మాట్లాడండి మీరు. వాస్తవమా కాదా? అవునండి అంటే మీరు వెంటనే ఎస్కాట్ ఇచ్చి పంపండి. మీరు మీకు అంత ఇది ఉంటే అపాయింట్మెంట్ తీసుకున్నాక కూడా మీరు 144 అని చెప్పి రిప్రజెంటేటివ్ సర్వే చేయమంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆయన చెప్పిండా రావద్దు, అరెస్ట్ చేయండి మేడం అని. మీరు అడగండి కలెక్టర్ గారు. కలెక్టర్ గారు కనుక ఎంపీ గారికి నేను టైం ఇస్తాను ఒక ఫోన్ మాట్లాడితే అయిపోతాయి కదా. కలెక్టర్ గారు మాట్లాడండి.
డిస్కార్డ్ తోటి పోయాడు కలెక్టర్ ఆఫీస్. ప్రోటోకాల్ ఎందుకు ఆయన ఇస్తున్నారో అర్థమైతలేదు. ఆయన ప్రోటోకాల్ ఉంటుంది ఆయన ఓ ఎమ్మెల్యే కాదు, ఓ ఎంపీ కాదు. తిరుపతి రెడ్డి ఎట్లా పోతాడు? వార్డు మెంబర్ కూడా కాదు ఆయన. తిరుపతి రెడ్డి పోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, మేము పోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం. 300 మంది వచ్చి నిలబడరాడా కొడగలోళ్ళు కాంగ్రెస్ నాయకులు. ఓకే తిరుపతి రెడ్డి ఎట్లా పోతారు అంతమందితోనా? ఆయన 144 సెక్షన్ లేదా? ఓకే ఓకే ముఖ్యమంత్రి అందరికేమో 144 సెక్షన్ లేదు, మాకు మాత్రం 144 సెక్షన్ ఉందా? ఏమన్నా సార్ సార్ అడుగుతాను. ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్నపోతేనేమో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు, ఒక్క మేము విషయం, పోతే వస్తుందా? మీరు గంట కింద తిరుపతి రెడ్డిని పంపించారు కదా, ఇట్లకెళ్ళే పోయిండు. అరే ఇట్లనే పోయాడు. మన్నగూడెం కాడ మీరు ఆపారు, మన్నగూడెం కాడ ఆపారు, మీరు పంపించారు. ఆయన కలెక్టర్ ఆఫీసులో ఉన్నాడు.